ప్రియ సహోదరులారా, ఈనాడు యావత్ ప్రపంచం, ముఖ్యంగా క్రైస్తవులు శిలువ విజయ మహోత్సవమును ఘనంగా జరుపుకుంటున్న ఈ తరుణం ఎంతో విలువైనది మరియు అమూల్యమైనది. ఆ క్రీస్తు భగవానుడు అన్నీ ఉన్నా ఏమి లేనిగా శిలువ బాటను ఎన్నుకొని శిలువ బాటలో పయనించి శిలువకే వన్నె తెచ్చాడు. ఒక్కసారి ఆ శిలువలో ఉన్న నిగూఢ రహస్యమును, అర్థాన్ని మనందరం గ్రహించడానికి ప్రయత్నించుదాం. శిలువ నిలువరేఖ దేవుని ప్రేమను, శిలువ అడ్డురేఖ సోదర ప్రేమను మనకు తెలియచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నేను మనందరము దేవుని మరియు సోదరుని సమానంగా ప్రేమిస్తామో మన యొక్క ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. మన యొక్క ప్రేమ ఆ యొక్క క్రీస్తు భగవాను ప్రేమలో విజయవంతం అవుతుంది. ప్రియ సహోదరులారా, ఈరోజు శిలువలో ఉన్న గొప్పతనాన్ని ఆడియో ద్వారా మీ అందరికి కూడా క్లుప్తంగా వివరించడానికి నేను ఆడియోని తయారు చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా శిలువలో ఉన్న గొప్పతనాన్ని ఆ ఆడియో వినటం ద్వారా ప్రయత్నించి ఆ శిలువనాథుని యొక్క ఆశీస్సులు మనందరం కూడా పొందడానికి ప్రయత్నించుదాం. హ్యాపీ ఫీస్ట్ డియర్ ఫ్రెండ్స్. క్రీస్తు లేనిదే సిలువ లేదు, సిలువ లేనిదే మోక్షం లేదు. సిలువే క్రీస్తు, క్రీస్తే సిలువ. సిలువ నిలువరేఖ దేవుని ప్రేమను, అడ్డురేఖ సోదర ప్రేమను మనకు గుర్తు చేస్తుంది. ఎవరైతే దేవుని మరియు సోదరుని పరిపూర్తిగా మరియు సంపూర్తిగా ప్రేమించినప్పుడు మన జీవితాలు ఆ శిలువనాథుని కృపలో ధన్యమగును. ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతో శిలువలో ఉన్న అర్థాన్ని గ్రహించుదాం. విలువలేని పాపికి విలువనిచ్చింది శిలువ. కరుణామయుని కరుణ కటాక్షం శిలువ. పాపక్షమాపణకి రక్త ప్రోక్షణ శిలువ. పనికిరాని జీవితాలకు వెలనిచ్చి కొన్నదే శిలువ. శిలువలో ఎదుగు, శిలువలో జీవించు, శిలువ ఫలితాన్ని పొందు. ప్రతి విశ్వాసి ధ్యేయం తన శిలువను తాను సంతోషంగా మోయడం. క్రైస్తవుని జీవిత సారమంతా శిలువ అనే 3 అక్షరాలు మాటల్లోనే ఇమిడి ఉన్నది. పునీత లయోనాపురి ఇన్యాసి వారు అడిగిన 3 ప్రశ్నలను ఇప్పుడు మనం ధ్యానించుదాం. నేను ప్రభు కొరకు ఏమి చేశాను? నేను ప్రభు కొరకు ఏమి చేస్తున్నాను? నేను ప్రభు కొరకు ఏమి చేయాలి? శిలువ అనేది మన శ్రీసభ లేక విశ్వ క్రైస్తవానికి ప్రతీక. ఇది మనం నిరంతరం పండుగ చేసుకోవలసిన యేసుక్రీస్తుని తుది విజయం. రండి రండి, శిలువనాథుని వెంబడించుదాం, ధన్యత పొందుదాం. ఈనాడు ఆ శిలువనాథుని స్ఫూర్తిని పొంది సమయస్ఫూర్తితో ముందుకు సాగిన మా సభస్థాపకురాలైన మదర్ క్లాడిన్ ఎషేనియర్ గారి జీవితం వర్ణనాతీతం. హోలీ క్రాస్ అనే ఉద్యానవనంలో ఒక పారిజాతక పుష్పమే మా అమ్మ క్లాడిన్. ఆమె ప్రోద్బలముతో మా సభ ఈనాడు 15 దేశాలలో విస్తరించి విద్య, వైద్య మరియు సాంఘిక రంగాలలో ముందుకు దూసుకుపోతుంది. అలాగే అనేక ఆత్మల రక్షణార్థమై సువార్త బోధించబడుతుంది. ఆ దేవదేవుడు మేము చేస్తున్న సేవలను ప్రత్యేకంగా దీవించాలని, అలాగే మా సభను ముందుకు నడిపిస్తున్న మా మదర్ జనరల్ సిస్టర్ ఎలిజబెత్ మిరాండా గారిని, ఆమె అనుచరులను, మరియు మా తెనాలి ప్రావిన్స్ అధిపతి అయిన సిస్టర్ హెలెన్ డేసీ మరియు ఆమె అనుచరులను, అలాగే మా యొక్క లే అసోసియేట్ బృందాన్ని ప్రత్యేకంగా దీవించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుదాం.
ఆ శిలువనాథుని యొక్క ఆశీస్సులను పొందుదాం.